మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. వెంకీ రానా కాంబినేషన్ లో వచ్చిన రానా నాయుడుకి సీక్వెల్ ప్లాన్ చేసింది టీం. రానా నాయుడు 2 ని అనౌన్స్ కూడా చేసింది. 5 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసిందట రానా నాయుడు టీం. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆదిపురుష్ జూన్ 16 కంటే 3 రోజుల ముందే రాబోతోంది. ట్రిబెటా ఫెస్టివల్ లో భాగంగా జూన్ 13న ప్రీమియర్ షో ప్లాన్ చేశారని తెలుస్తోంది. సలార్ మూవీ మే 10th లో షూటింగ్ పూర్తవనున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ కి రెడీ అయింది. అయితే విడుదలకు ఇంకా 8 రోజుల టైం ఉన్నా ఈ లోపే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ల జోరు పెరిగింది. 2 లక్షల టికెట్లు ఈ పాటికే సేల్ అయినట్టు తెలుస్తోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ ఫ్రైడే నుంచి మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమా టీం మే 31న టైటిల్ తో పాటు పోస్టర్ ని రివీల్ చేయబోతుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు చిన్నపాటి గ్లిమ్స్ ని కూడా త్రివిక్రమ్ రివీల్ చేస్తాడని తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ దసరాకు లాంచ్ కాబోతుందట. అయితే జూన్ లో మాత్రం భారీ అనౌన్స్మెంట్ ఏదో పెద్ద పోస్టర్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులోగా బైండెడ్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ మూవీలో హీరోయిన్ గా మెరవనుంది ప్రియాంక అరుల్ మోహన్. ఇప్పుడు తను షూటింగ్ లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తోంది. సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మీద ఐటీ రైట్స్ జరిగాయి. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ ఫిల్మ్ టీమ్ తో సుకుమార్ కూడా కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. అలాంటి ఈ 2 బ్యానర్స్ మీద ఐటీ రైట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.